జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఆ వనములోని తినే పదార్థాలన్నింటినీ తినేస్తూ ఉన్నారు వానరాదులందరూ. హనుమ కూడా వానరుల సంతోషాన్ని కాదనకుండా ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, వానరులారా, హాయిగా మధువులను త్రాగండి, మీకు అడ్డొచ్చేటటువంటి వారిని నేనడ్డుకుంటా అని అనగానే అంగదుడు కూడా ఏమంటున్నాడంటే, ఓ వానరులారా, హాయిగా త్రాగండి, హనుమంతుడే చెప్పాడు అనంటే అకార్యమపి కర్తవ్యం, చేయకూడని పనినైనా చేయవచ్చు. ఎందుకంటే హనుమంతుడు ఎవరు? రామకార్యాన్ని సాధించినటువంటి మహానుభావుడు. అందుకని ఆయన ఏం చెప్పినా అది మనం చేయాల్సిందే. ఇక ఈ మధువుని త్రాగటం అనేటటువంటిది వేరే చెప్పాల్సిన అవసరమే లేదు, హాయిగా త్రాగండి అంటూ అంగదుడు కూడా అనేసరికి ఆనందంగా వానరాదులందరూ మధువులను త్రాగుతూ ఉన్నారు, వనాన్నంతటినీ పాడు చేస్తూ ఉన్నారు. వానరులు హనుమంతుని ద్వారా సీతమ్మ జాడ తెలుసుకున్నామని, సీతమ్మను చూశామన్న ఆనందముతో మధువనములోని మధువులు త్రాగుతూ ఉన్నారు, పండ్లన్నీ తింటూ ఉన్నారు. వారిని ఆపడము కోసము వచ్చినటువంటి వనరక్షకులను కొట్టి పంపిస్తూ ఉన్నారు. తేనెలు త్రాగి తేనె తిట్టలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు వానరులు. సింహనాదాలు చేస్తూ ఉన్నారు వానరులు. రకరకాల ధ్వనులు చేస్తూ వనరక్షకులను కొట్టి పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ వానరులను ఆపడము కోసము వచ్చినటువంటి వనరక్షకులు వెనక్కి వెళ్ళి దధిముఖుడికి విషయమంతా చెప్పుకున్నారు. హనుమంతుని అండ చూసుకొని వానరులు మధువనాన్నంతటినీ పాడు చేస్తున్నారు అని దధిముఖుడితో చెప్పగానే మళ్ళీ దధిముఖుడు తన వారినందరినీ తీసుకొని కోపంగా వానరులను ఆపడం కోసం వస్తూ ఉన్నాడు. అట్లా వస్తూ ఉండే దధిముఖుడిని అంగదుడు చూసి దధిముఖుడిని కాళ్ళతో తన్నుతూ భుజాలతో పొడుస్తూ నేల మీద పడేసి కొడుతూ ఉన్నాడు అంగదుడు. దధిముఖుడు అంగదుడికి తాత అవుతాడు, కానీ ఆ విషయం తెలియదు అంగదుడికి. అయితే ఇక దధిముఖుడు ఏదో ఒక రకంగా అందరిలో నుంచి తప్పించుకొని కొంత దూరం వెళ్ళి ఒక ఏకాంత స్థానానికి వెళ్ళి తన వారినందరినీ పిలిపించుకొని ఇలా అంటూ ఉన్నాడు, ఈ వానరులను ఇలాగే వదిలేద్దాం మనం. అయితే ఇప్పుడు మనం ఏతే తిష్టంతు గచ్చామో భర్తనో యత్ర వానరః, మన యజమాని సుగ్రీవుని దగ్గరికి వెడదాం. రామచంద్రుడితో ఉన్నటువంటి సుగ్రీవునికి ఈ విషయమంతా చెబుదాం. అప్పుడు తప్పకుండా సుగ్రీవుడు ఈ వానరులందరినీ దండిస్తాడు. ఎందుకంటే ఈ మధువనం ఇష్టం మధువనం హియేతత్ సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవునికి చాలా ఇష్టమైనటువంటి వనం ఈ మధువనం. పితృపైతామహం దివ్యం, ఇది సుగ్రీవునికి తన తండ్రి తాతల నుండి సంక్రమించినటువంటి వనము కనుక సుగ్రీవుడికి చాలా ఇష్టమైనటువంటి వనం. సుగ్రీవుడికి తేనెలు అంటే చాలా ఇష్టం. అట్లాంటి తేనెలను అందించే ఈ మధువనాన్ని పాడు చేశారు కనుక ఈ వానరులకి పోకాలము వచ్చినట్టే. తప్పకుండా సుగ్రీవుడు ఈ వానరులకు మరణదండన విధిస్తాడు అని దధిముఖుడు తన వారందరితో చెప్పుకొని ఇక సుగ్రీవుని దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.